ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ముఖ్య అనుమానితుడిగా ఉన్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్డీ పి రాధాకిషన్ రావును సిట్ అధికారులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకుని 10 గంటలు విచారించిన తర్వాత ఆయనను అరెస్టు చేసినట్లు పంజాగుట్ట పోలీసులు తెలిపారు. ఇవాళ కోంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో రాధాకిషన్ రావును హాజరుపరచనున్నారు పోలీసులు. ఇక మరోవైపు గతంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐబిలో పనిచేసిన రాచకొండ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ బి గట్టమల్లును అదుపులోకి తీసుకున్నారు. ట్యాపింగ్ తో పాటు బలవంతపు వసూళ్లలో వీరి పాత్రపై ఆరా తీస్తున్నారు. ఎస్ఐబి ఓఎస్డీ టి ప్రభాకర్ రావు నేతృత్వంలోని టీం వ్యవహారాల్లో రాధాకిషన్ రావుకు కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన సిబ్బందితో కలిసి వసూళ్లకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని సమాచారం. రాధాకిషన్ రావు బేజంగ బజార్లోని హవాలా వ్యాపారం చేసే వారిని బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. వీళ్లు టార్గెట్ చేసిన వారిలో బడా బిల్డర్లు, జ్యువెలరీ దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నారు. ప్రణీత్రావు ఇచ్చే సమాచారంతో రంగంలోకి దిగే రాధాకిషన్ రావు సైన్యం ఓ పార్టీ కోసం విరాళాలతో పాటు తమ బాస్ల కోసం పెద్ద మొత్తంలో మామూళ్లు వసూలు చేశారు. ఐపీఎస్, ఐఏఎస్లపై ప్రణీత్రావు టీం నిఘా పెట్టినట్లు గుర్తించింది దర్యాప్తు బృందం. ప్రణీత్రావు అరెస్టు తర్వాత రాధాకిషన్ రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే ప్రణీత్తో పాటు బుచ్చంగరావు, తిరుపతన్నల విచారణలో రాధాకిషన్ రావు పాత్రపై సిట్కు అనేక ఆధారాలు లభించాయి. ఇక దీంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. అయితే నాటకీయ పరిణామాల మధ్య రాధాకిషన్ రావును పోలీసులకు చిక్కారు. ఇక తాజాగా రాధాకిషన్ రావు ఇచ్చిన సమాచారం మేరకు 2 ఎస్ఐలు, 1 కానిస్టేబుల్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ కేసులో గట్టమల్లుతో పాటు మరో 3 టాస్క్ ఫోర్స్ పోలీసులను అదుపులోకి తీసుకున్నారు దర్యాప్తు బృందం. అదుపులో ఉన్న గట్టమల్లు అటు ప్రభాకర్ రావుకు, ఇటు రాధాకిషన్ రావులకు సన్నిహితుడని తెలుస్తోంది. ప్రభాకర్ రావు ఉమ్మడి నల్గొండ ఎస్పీగా పనిచేసినప్పుడు ఇతను చౌటుప్పల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పనిచేశాడు. రాధాకిషన్ రావు హయాంలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గాను విధులు నిర్వర్తించాడు. ఇక్కడ నుంచి మళ్లీ ప్రభాకర్ నేతృత్వం వహిస్తున్న ఎస్బీలోకే వెళ్లాడు. ఇటీవల అరెస్ట్ అయిన అదనపు ఎస్పీ తిరుపతన్న టీంలో చురుకుగా వ్యవహరించాడని సిట్ చెప్తోంది. ఈ 2 విభాగాల్లోనూ గట్టమల్లు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డాడని అధికారులు ఆరోపిస్తున్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ లో పనిచేస్తున్న 4 అధికారులను పిలిచి విచారించి వాంగ్మూలాలు నమోదు చేశారు. వీళ్లు రాధాకిషన్ రావు హయాంలోని టాస్క్ ఫోర్స్ లోనే పనిచేయడంతో వీరి పాత్రపై ఆరా తీస్తున్న సిట్ సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తోంది. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న అదనపు ఎస్పీలు నాయిని బుచ్చంగరావు, మేకల తిరుపతన్నలను 5 రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇవాళ చెంచల్గూడ జైలు నుంచి వారిని దర్యాప్తు బృందం కస్టడీలోకి తీసుకొనుంది. ఉస్మానియాలో వైద్య పరీక్షల అనంతరం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో వీరిని విచారణ చేయనున్నారు. 5 రోజుల పాటు కస్టడీలో బుచ్చంగరావు, తిరుపతన్నను దర్యాప్తు బృందం విచారించనుంది. ఇక మరోవైపు ప్రణీత్రావు అదనపు కస్టడీ పిటిషన్ను మాత్రం న్యాయస్థానం కొట్టివేసింది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అదనపు ఎస్పీలు బుచ్చంగరావు, తిరుపతన్నలను అధికారులు సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, ఇప్పటికే చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాధాకిషన్ రావును కూడా సిట్ అధికారులు అరెస్టు చేశారు. అయితే ఆయన పరారీలో ఉన్నారని, ఇక్కడ లేరు, విదేశాలకి వెళ్లారన్న తర్వాత ఆయన ఇప్పుడు అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిన్న ఉదయం రాధాకృష్ణరావుని అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా విచారించిన అనంతరము ఆయనని అరెస్ట్ చేసినట్టు సాయంత్రం డిక్లేర్ చేయడం జరిగింది రాత్రి. అయితే ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే రాధాకిషన్ రావు ఉన్నారు. అదేవిధంగా టాస్క్ ఫోర్స్కి సంబంధించిన గతంలో పనిచేసిన సిఐ గట్టుమల్లుతో పాటు మరో 4 అధికారులను కూడా విచారిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి రాధాకృష్ణ సంబంధించిన పాత్ర చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే ఆయన నేరుగా 2017 నుంచి 2023 డిసెంబర్ వరకు కూడా టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేశాడు. చాలా కీలకమైన వ్యక్తులు ఇళ్లలో సోదాలు చేశారు. బేగం బజార్లోని హవాలా వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆ కోణంలో
పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే విచారణ బృందం వారిని విచారిస్తుంది. వారికి సంబంధించిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ నుంచి గాంధీ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్య పరీక్షల అనంతరం కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో ఈయనని హాజరుపరచనున్నారు. ఆ తర్వాత రిమాండ్కి తరలించనున్నారు. ఇక రాధాకృష్ణకు సంబంధించిన పూర్తిగా ఆయన చేసిన ఆపరేషన్స్ ఏంటి, ఎక్కడెక్కడ సోదాలు చేశాడు, ఎంత డబ్బు కలెక్ట్ చేశారు, ఆ డబ్బుని డిపాజిట్ చేసిరా లేదా, ప్రభుత్వానికి చూపించారా లేదా, వాటన్నిటిపైన కూడా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్ల సమయంలో రాధాకృష్ణ ప్రత్యేకంగా ఆయన టీంతో కొంతమంది అధికారులని టాస్క్ ఫోర్స్లో యాక్టివ్గా ఉన్నటువంటి సిఐలను, ఎస్ఐలను, కానిస్టేబుల్లను ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు హైదరాబాద్లో ఉన్న వ్యాపారులు అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కదలికలపై ప్రభాకర్ రావు అందించిన సమాచారంతో వీళ్ళంతా కూడా రైడ్స్ చేసి పెద్ద మొత్తంలో నగదు పట్టుకున్నారు. కానీ ఆ నగదు అంతా కూడా ఎలక్షన్ కమిషన్కి కానీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కానీ సమాచారం ఇవ్వలేదు. అదంతా కూడా ఎక్కడికి తరలించారు, ఎవరికి అందించారు అనే దానిపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుంది. రాధాకృష్ణరావుకు సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నారు. కాబట్టి రాధాకృష్ణరావు ఆస్తులపైన కూడా ఇప్పటికే ఏసీబీ ఫోకస్ పెట్టడం జరిగింది. ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు, అదేవిధంగా భుజంగరావు, తిరుపతన్న వీళ్ళంతా కూడా ప్రభుత్వంలో పనిచేసి గత ప్రభుత్వంలో వీళ్ళు సొంత ప్రయోజనాలు కూడా పొందారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఎవరెవరి ఫోన్ల, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎక్విప్మెంట్ ఎక్కడెక్కడ అమర్చారు, ఎక్కడ ఎంతమంది ఫోన్లను ట్యాపింగ్ చేశారు, ఐపీఎస్ ఐఏఎస్ల అధికారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేసినట్టు దర్యాప్తు బృందం గుర్తించింది. దీనికి సంబంధించి ఎవరెవరు ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎంతమందిని బెదిరింపులకు గురి చేశారనే దానిపై ఆయనను విచారించి ఆయన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. మరోవైపు భుజంగరావు, తిరుపతన్న అడిషనల్ ఎస్పీలుగా ప్రభుత్వం వారిని సస్పెండ్ చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే 5 రోజుల పాటు కోర్టు కస్టడీకి అనుమతించడంతో చెంచల్గూడ జైల్లో ఉన్న వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని ఉస్మానియా ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఇదే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించనున్నారు. తిరుపతన్న, భుజంగరావుకు సంబంధించిన స్టేట్మెంట్ చాలా కీలకంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు మొత్తం ఎస్ఐబి కార్యాలయంలో వార్ రూమ్లు ఏర్పాటు చేసి మొత్తం పొలిటికల్కి సంబంధించి ముందుగా పొలిటికల్ వింగ్ అని చెప్పేసి టీంని ఏర్పాటు చేసి దాని ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన ఫోన్ కాల్స్ని రికార్డ్ చేసి వారికి సంబంధించిన కదలికల పైన వీళ్ళు నిఘా పెట్టడం జరిగింది. కాబట్టి అసలు ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎక్కడెక్కడ ఆపరేషన్ చేశారు, వీరికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కొనసాగనుంది. వీరు ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే అప్పటి రాజకీయ నాయకులు గతంలో బీఆర్ఎస్లో ఉన్న చాలా కీలకమైన వ్యక్తుల ఆదేశాలతోనే వీళ్ళంతా కూడా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు చెప్తున్నారు. కాబట్టి వీళ్ళతో పాటు లీడ్ చేసింది ఎవరు, ఆ నాయకుల పేర్లను కూడా ప్రశ్నించనున్నారు. వారికి సంబంధించిన ఆధారాలన్నిటిని కూడా సేకరించిన తర్వాత వారిని కూడా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో పిలిచి విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత అరెస్ట్ కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే నేరస్తులు ఏదైతే తీవ్రవాదులు, నక్సలైట్లకు ఉపయోగించే సెల్ ఫోన్ ట్యాపింగ్ని వీళ్ళు ప్రతిపక్ష నాయకులపైన వినియోగించారు. కాబట్టి ఎంతమంది లిస్టు వీరికి ఇచ్చారో ఆ లిస్టు తిరిగి ఎన్ని ఫోన్లు రికార్డ్ చేసి వారికి అందించారు అనే దానిపైన దర్యాప్తు చేయనున్నారు. ఇక మరికొద్ది సేపట్లోనే తిరుపతన్నను, భుజంగరావును కస్టడీకి తీసుకొని ఇదే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించనున్నారు. మళ్ళీ రాధాకృష్ణరావుని కూడా కస్టడీ పిటిషన్ వేసి అతన్ని కూడా కస్టడీకి అనుమతి కోరనుండే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళందరినీ కలిపి విచారిస్తే పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రణీత్రావు కస్టడీ మాత్రం కోర్టు నిరాకరించింది. ఆయన చెంచల్గూడ జైల్లోనే ఉన్నాడు. ఏదైనా విచారణ అవసరమైతే మళ్ళీ కోర్టుకి కస్టడీ కోరి జైల్లో వెళ్ళి విచారించే అవకాశం ఉంటుంది ప్రణీత్రావుకి సంబంధించి. ఎందుకంటే ప్రణీత్రావే చాలా కీలకంగా ఈ కేసులో ఉన్నాడు. కాబట్టి ప్రణీత్రావు, భుజంగరావు, తిరుపతన్న, ఇప్పుడు రాధాకృష్ణరావు, తర్వాత ప్రభాకర్ రావు కూడా అమెరికాలో ఉన్నాడు. కాబట్టి ఆయనని కూడా హైదరాబాద్ పిలిపించి అరెస్ట్ చేసి విచారించే అవకాశం కనబడుతుంది. ఎంతమంది మొత్తం ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందో వారందరి పాత్ర పైన కూడా విచారణ జరుపుతున్నారు. ఇక టాస్క్ ఫోర్స్కి సంబంధించి మరో 2 ఎస్ఐలు, ఒక కానిస్టేబుల్, మరో సిఐతో పాటు గట్టుమల్లి సిఐ కూడా ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. వారిని కూడా సుదీర్ఘంగా విచారిస్తున్నారు. వారు ఎక్కడెక్కడ సోదాలు చేశారు, ఎంత డబ్బు సీజ్ చేశారు, ఆ డబ్బుకు సంబంధించిన లెక్కలు ఎక్కడ పోయాయి, దానికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా బేగం బజార్లోని హవాలా వ్యాపారులతో కొన్ని సంబంధాలు పెట్టుకున్నారు. వరుసగా సోదాలు చేసి వాళ్ళ భ్రయంభ్రాంతులకు గురి చేసి వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకొని కొన్ని హవాలా దందాలు కూడా చేసినట్టు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా
విచారణ జరుపుతున్నారు పోలీసులు. మొత్తం రాధాకృష్ణరావుకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా రికార్డ్ చేస్తున్నారు. ఆయనకు సంబంధించి స్టేట్మెంట్ ప్రతిదీ రాధాకృష్ణరావు ఇచ్చే స్టేట్మెంట్ కూడా చాలా కీలకమైన చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతనే చాలా 7 సంవత్సరాలు, దాదాపు 6 నుంచి 7 సంవత్సరాలు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేశాడు. ఆయన రిటైర్డ్ అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం అండదండలు ఉండడంతో పై అధికారులను కూడా లెక్క చేయకుండా ఆయన సొంత వ్యవహారాలు నడిపించినట్టు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి మొత్తం వ్యవహారం పైన ఇప్పుడు దర్యాప్తు బృందం అయితే ఫోకస్ పెట్టింది. రాధాకృష్ణరావుకి సంబంధించిన ఆస్తులు కూడా ఆయన భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు. అయితే ఇప్పటికే చూసుకుంటే అటు ఎస్ఐబిలో పనిచేసిన ఇన్స్పెక్టర్ గట్టమల్లు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కానీ అటు బలవంతపు వసూళ్లు కానీ ఒక టీమ్గా ఏర్పడి దీనికి పాల్పడిన ఈ టీంని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు, విచారిస్తున్నారు. అయితే ఈరోజు కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది అటు రాధాకిషన్ కూడా. అయితే ఓవరాల్గా చూసుకుంటే ఇదంతా చేయడానికి మెయిన్గా అటు గత ప్రభుత్వంలోనే జరిగింది ఇదంతా. బీఆర్ఎస్ నాయకుల అదే రాజకీయ నాయకుల అండదండలతో ఇదంతా చేశారని కూడా అర్థమవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఒక పోలీస్ ఈ అధికారంలో ఉండి ఒక పోలీసులై ఉండి కూడా ప్రజలకి రక్షణ కల్పించాల్సింది పోయి ఈ విధంగా చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా వీళ్ళు విధులు ఏవైతే వీరు నిర్వహించాలో ఆ విధులు నిర్వహించకుండా పక్కన పెట్టేసి మొత్తం ఏదైతే గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు చెప్పినటువంటి ఆ సమాచారం మేరకే పనిచేశారు. వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా పనిచేశారు. అందులో వీరు కూడా లబ్ధి పొందారు. కాబట్టే గతంలో కొంతమంది ఆఫీసర్లు ఇలా ఫోన్ ట్యాపింగ్ చేయొద్దు అని చెప్పేసి దానికి నేరము, దాన్ని పట్టుబడితే కేసులు అవుతాయని చెప్పినప్పటికీ వారిని పక్కన పెట్టి ఎవరైతే సహకరిస్తారో వాళ్ళని టీమ్గా ఏర్పాటు చేసుకొని వీళ్ళు దర్యాప్తు చేశారు. ఆ దర్యాప్తులో భాగంగానే వీరంతా కూడా ఒక టీమ్గా ఏర్పడడం జరిగింది. వాళ్ళంతా మరికొద్ది సేపట్లోనే ఇక్కడ వెహికల్స్ కూడా రెడీ చేశారు రాధాకృష్ణరావుని తరలించడానికి. మరికొద్ది సేపట్లోనే కొంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో, ఎందుకంటే ఈరోజు కోర్టుకు హాలిడే ఉంది కాబట్టి న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచనున్నారు. అక్కడి నుంచి చెంచల్గూడ జైలుకి రాధాకృష్ణని తరలించే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే దర్యాప్తు బృందంలోని అధికారులు కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. మరికొన్ని వివరాలు కూడా రాధాకృష్ణన్ నుంచి రాబడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.